హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. నా వీడియోలు చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అందరూ ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ప్రతిరోజు ఇల్లు అనేది నీట్గా ఉండటానికి నేను ఇంట్లో పనులు అనేవి ఎలా చేసుకుంటాను, పనిని ఎలా మేనేజ్ చేసుకుంటాను అని అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. ముందు వంటగదితో మొదలు పెడదాం. వంటగదిలో వంట చేయటం అయిపోయిన తర్వాత గ్యాస్ గట్టు మీద ఏమీ ఉంచనండి. కడగాల్సినవి ఏమో టబ్లో పడేస్తాను. మనం వంట చేసినవి ఉంటాయి కదండి, కూర, అవన్నీ అర్మార్లో సర్దేసుకుంటాను. గ్యాస్ గట్టు మీద ఏమీ లేకుండా చూసుకుంటాను. వంట చేసేటప్పుడు ఇంకా మెతుకులని అవన్నీ ఇవన్నీ గ్యాస్ గట్టు మీద పడతాయి కదండి, అవన్నీ ఒక క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా దులిపేస్తాను. గ్యాస్ కట్టు దులిపేటప్పుడు గ్యాస్ గట్టు కింద అరమార్లు ఉన్నాయి కదండి, ఈ అరమార్లలో ఆ దుమ్ము అనేది అరమార్లలో పడతా ఉంటుంది. అందుకని గ్యాస్ గట్టు దులపటం అయిపోయిన తర్వాత ఈ అరమార్లు కూడా దులుపుతాను. అంటే మొత్తం దులపనండి, ముందు వైపుకి కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో పడిన దుమ్ము వాటికి దులిపేస్తాను. నేను చేసే రోజువారీ క్లీనింగ్ గురించి చెప్తున్నానండి, డీప్ క్లీనింగ్ గురించి కాదు. రోజువారీ క్లీనింగ్ అయితే ఇలానే ఉండిద్ది. తరువాత వంటగదిలోనే ఇలా అరమార్లు ఉంటాయి కదా, ఆ అరమార్లో మనం పప్పు డబ్బాలు అవి పెట్టుకుంటాము. నెలవారీ సరుకులు ఉంటాయి కదండి, అవి పోసుకొని డబ్బాలు అవి పెట్టుకుంటాం కదా, వాటి మీద డస్ట్ అనేది పడిద్ది, తెల్లగా డస్ట్ అనేది కనపడతా ఉండిద్ది. అది కనపడకుండా ఉండటానికి ఇలా ఒక క్లాత్ తీసుకొని డబ్బాల మీద ఉన్న దుమ్మంతా నీట్గా తుడిచేస్తాను. అంటే డీప్ క్లీన్ కాకుండా డబ్బాల మీద ఉన్న దుమ్ము వటికే తుడిచేస్తానండి. ఎవరన్నా వంటగదిలోకి వచ్చి చూసినా సామాన్లు అనేవి దుమ్ము ధూళి లేకుండా నీటుగా కనిపిస్తాయి. అందుకని సామాను మీద ఉన్న దుమ్ము వటికి ఇలా క్లాత్ తీసుకొని దులిపేస్తాను. రోజువారీ పనిలో ఇది కూడా ఒక ముఖ్యమైన పని నాకు. మనం ఇలా ఎప్పుడూ పైపైన క్లీన్ చేసుకుంటా ఉంటుంటే ఎక్కువ శాతం డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వంటగదిలో మాకైతే కబోర్డ్స్ లేవండి, అర్మార్లన్నీ ఇలా ఓపెన్గానే ఉంటాయి. అందుకని డస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండిద్ది. అందుకని ఈ దుమ్ము మొత్తం నీట్గా ప్రతిరోజు ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. తర్వాత నెక్స్ట్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి, ఫ్రిడ్జ్ మీద కూడా దుమ్ము ఉండిద్ది కదా, ఆ దుమ్ము కూడా ఒక క్లాత్ తీసుకొని నీట్గా దులిపేస్తానండి. వంటగది వడికి దులపటం అయిపోయిందండి. తర్వాత నెక్స్ట్ వస్తే హాలు. ఈ హాల్లో ఫస్ట్ ఫ్యాన్ దులుపుతాను. ఫ్యాన్కి దుమ్ము అనేది ఉండేది కదండి, ప్రతిరోజు ఇల్లు ఊడ్చేటప్పుడు ఇలా చీపురు తీసుకొని ఫ్యాన్ అనేది తప్పనిసరిగా దులుపుతానండి. బెడ్షీటు మురికి పట్టినప్పుడల్లా బెడ్షీట్ మారుస్తూ ఉంటాను. కనీసం 10 రోజులకు ఒక్కసారైనా బెడ్షీట్ మారుస్తూ ఉంటానండి. ఇప్పుడు పిల్లలకి సెలవులు ఇచ్చి ఇంటి దగ్గరే ఉంటున్నారు. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇంకా దుమ్ము అనేది మామూలుగా ఉండదు కదండి. పిల్లలు టీవీలు చూస్తా ఎక్కువ శాతం ఇక్కడే ఉంటారు కదా, ఈ మంచం మీద కూర్చొని టిఫిన్లు తింటారు, స్నాక్స్ తింటారు, అన్నీ తింటూ ఉంటారండి. అందుకని బెడ్షీట్ అనేది మురికి అనేది ఎక్కువగా పడుతుంది. అందుకని వారానికి ఒక్కసారి క్లీన్ చేస్తూనే ఉన్నాను. బెడ్షీట్ వేసేటప్పుడు మంచం అనేది కొంచెం యువతలకు లాగుతానండి. లాగి బెడ్షీట్ పక్కన ఇదిగోండి కిటికీ ఉండిద్ది, ఈ కిటికీకి ఉన్న దుమ్ము అనేది పైపైన దులిపేసి కటన్స్ నీట్గా వేస్తాను. పిల్లలు ఆడుకుంటా కటన్స్ అటు ఇటు కదిలిస్తూ ఉంటారు కదా, కటన్స్ నీట్గా వేస్తాను. పైపైన దుమ్ము అనేది దులిపేస్తాను. ఇది దులిపి కటన్ నీట్గా వేశానండి. తర్వాత బెడ్షీట్ మారవటానికి ఇదిగోండి బెడ్ మీద దుమ్మంతా నీట్గా దులిపేస్తున్నాను. పిల్లలు ఎయ్యో కూడా తింటా కూడా కిటికీలో పెట్టేస్తారండి. తిన్నయ్యి తీసి వంటగదిలో అరమార్లో పెట్టరు కదా, ఇక్కడ కిటికీలోనే పెట్టేస్తారు. నేను ఇల్లు ఊడ్చేటప్పుడు చూసి తీసి అవన్నీ ఎక్కడ సర్దేస్తాను. ఎంత చెప్పినా సరేనండి, పిల్లలు తిని అక్కడ పెట్టేస్తూ ఉంటారు. మంచం మొత్తం నీట్గా దులిపేసి ఇదిగోండి బెడ్షీట్ వేశాను. బెడ్షీట్ నేను పిన్నీసులు పెట్టుకొని వేస్తానండి. ఎప్పుడు చూపిస్తానే ఉన్నా కదా, ఈసారి బోర్ కొట్టిద్దులని ఇంకా నార్మల్గా బెడ్షీట్ వేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇదిగోండి బెడ్షీట్ ఇది ఈ విధంగా నీట్గా వేసేసి ఇంకా మంచాన్ని గోడ వైపుకి నెట్టేస్తానండి. ఈ క్లీనింగ్ అనేది మాత్రం వారానికి ఒక్కసారి ఉండిద్ది. బెడ్షీట్ మారవటం వేయటం అనేది రోజువారీ పనుల్లో అయితే ఉండదండి. మా ఇంట్లోకి ఎవరైనా ముందు వస్తే కనిపించేది మా మంచము, ఈ బెడ్షీటేనండి. మాకు సపరేట్గా బెడ్రూమ్ లేదు కాబట్టి హాల్లోనే ఈ మంచం వేసి ఉంచుతాను. అందుకని బెడ్షీట్ అనేది ఎప్పుడు నీట్గా ఉండేటట్టు చూసుకుంటాను. ఎక్కువ మురికైందనుకోండి తీసేసి వెంటనే మార్చేస్తాను. ఇప్పుడు ఎండాకాలంలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూలర్లు ఉన్నాయండి. వీటి మీద కూడా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కూలర్ తెల్లగా ఉంది కదండి, కొంచెం దుమ్ము పడినా సరే కనిపిస్తూ ఉండిద్ది. ఇవి కూడా చూడటానికి రోతగా ఉండిద్దిలని ప్రతిరోజు ఇల్లు ఊడ్చేటప్పుడు కూలర్ మీద ఉన్న దుమ్ము కూడా దులిపేస్తాను. ఇవే కాక పిల్లలు అనేక వస్తువులు తెచ్చి పెడతారండి కూలర్ మీద, అవన్నీ తీసి ఎక్కడ వస్తువులు ఇంకక్కడ సర్దేస్తాను.
కూలర్ దులపటం అయిపోయిన తర్వాత టీవీ మీద ఈ బొమ్మలు ఉన్నాయి కదండి, ఈ బొమ్మలను కూడా నీట్గా తుడిచిపెడతాను. బొమ్మల మీద కొంచెం డస్ట్ అనేది ఎక్కువగా ఉండిద్దండి. డస్టు ఎవరైనా వచ్చి చూస్తే ఎక్కువగా దుమ్ము కనిపించి బొమ్మలు మురిగ్గా ఉంటాయని ప్రతిరోజు ఇల్లు ఊడ్చుకునేటప్పుడు ఈ బొమ్మలను కూడా నీట్గా తుడిచి పెట్టేస్తాను. టీవీ మీద కూడా ఏమన్నా వేస్ట్ వస్తువులు పనికిరానివి ఏమన్నా ఉంటే చూసి అవి కూడా తీసి పడేస్తానండి. పనికొచ్చేవి ఏమన్నా ఉన్నాయనుకోండి తీసి ఎక్కడ సర్దేస్తాను. పిల్లలు మాత్రం వాళ్ళకి అవసరమైనప్పుడు తీసుకుంటారండి. తీసుకుంటారు, చక్కగా వాడుకుంటారు. తర్వాత వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారండి. వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ పెడతారు. అంతేగాని వేటి స్థానంలో వాటిని పెట్టరు. మనం చూసి సర్దుకోవాల్సిందే. కొబ్బరి నూనెలో పౌడర్ డబ్బాలు అవి పెట్టుకుంటాం కదండి, ఆ గూట్లో కూడా పిల్లలు పౌడర్లు రాసుకుంటా పౌడర్ వేస్తూ ఉంటారు. దువ్యాలను కూడా చిందరవందరగా పడేస్తారు. వాటిని కూడా నీటుగా సర్ది పెట్టుకుంటాను. నేను టీవీ పక్కన గూట్లోనే కొబ్బరి నూనె డబ్బాలు దువ్యాలను అవి పెట్టుకుంటానండి. వాటిని కూడా ఎక్కడ వస్తువుని అక్కడ నీటుగా సర్దేసుకుంటాను. ఈ అర్మార్లో కూడా ట్యాబ్లెట్స్ ఏమన్నా మనకి డేట్ వెళ్ళిపోయినాయి కానీ, లేకపోతే ట్యాబ్లెట్లు వేసుకుంటా అట్టలు అయిపోతాయి కదండి, ఆ అయిపోయిన అట్టలు ఏమన్నా కాగితాలు, కరెంటు బిల్లులు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ పనికిరానివి డేట్ వెళ్ళిపోయినవి అవన్నీ తీసి పడేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎండాకాలంలో ముఖ్యంగా పెళ్లి కార్డులు వస్తున్నాయండి, శుభలేఖలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా అవి ఫంక్షన్ అయిపోయేదాకా వాటిని అలాగే ఉంచుతానండి. ఫంక్షన్ అయిపోయిన తర్వాత చూసి ఇంకా వాటిని పడేస్తాను. అసలుకే చిన్నిళ్ళు, అరమార్లు తక్కువ, ఇరుకిరుగ్గా ఉండిద్ది. ఇంక ఇవన్నీ ఎక్కడ పెట్టేస్తామండి మనం. అందుకని ఫంక్షన్లు అవి అయిపోయిన తర్వాత వెంటనే చూసి వాటిని కూడా పడేస్తూ ఉంటాను. ఇంట్లో పనికిరానివి వేస్ట్ అనేవి మాత్రం నేను అస్సలు ఉంచనండి. మన గాజులు కానీ, జడల అబ్బర్లు కానీ ఏవైనా సరే ఇవి పనికిరావు, పాడైపోయినాయి అనుకుంటే వాటిని ఇంకా ఇలా ప్రతిరోజు ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు చూసి తీసి పడేస్తూ ఉంటాను. ఇలా అరమారలో వేస్ట్ వస్తువులు అనేవి ఎక్కువగా ఉన్నా వాటిని కుక్కి పెట్టినా కూడా ఇల్లు చూడటానికి నీట్గా ఉండదండి. అరమార్లు కూడా చూడటానికి నీట్గా అనిపించవు. ఇవన్నీ చూసి పడేసిన తర్వాత తలుపులు, కిటికీలు అవి ఉంటాయి కదండి, వాటిని కూడా ఒక క్లాత్ తీసుకొని వాటి మీద ఉన్న దుమ్మంతా నీట్గా దులిపేస్తాను. ప్రతిరోజు ఈ పని కూడా చేస్తానండి. మా ఇల్లు అసలుకే రోడ్డు సైడ్న ఉంటుంది, రోడ్డు పక్కన ఉండిద్ది, డస్ట్ అనేది ఎక్కువగా వచ్చిద్ది. అందుకని ప్రతిరోజు కిటికీలు, తలుపులు ఒక పెద్ద క్లాత్ ఒకటి తీసుకొని ఆ క్లాత్ తోటి దుమ్ము మొత్తం నీట్గా దులిపేస్తాను. ఎవరన్నా ఫస్ట్ మన ఇంట్లోకి వస్తే చూసేది మెయిన్ వాకిలి తలుపులు ఉంటాయి కదండి, ఆ తలుపులు చూస్తారు. ఆ తలుపులు మాత్రం ఎప్పుడు నీట్గా ఉండేటట్టు చూసుకుంటాను. ఆ తలుపులే కాదండి, ఇంట్లో ఉన్న తలుపులు, కిటికీలు అన్నీ డస్ట్ అనేది ఎక్కువగా లేకుండా నీటుగా ఉండేలాగా చూసుకుంటాను. ఇలా దుమ్మంతా దులపటం అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చుకుంటా వస్తానండి. ఇదిగోండి ఇప్పుడు వంటగది ఊడుస్తున్నాను. ఫస్ట్ వంటగది నుంచే నేను పని అనేది స్టార్ట్ చేస్తానండి. వంటగది అని, బెడ్రూమ్ అని అన్ని రూములు మాకు సపరేట్గా లేవు కదండి, 3 గదులు బారుకుంటాయి. అందుకని ఫస్ట్ వంటగది నీట్గా ఊడ్చేసి తర్వాత ఇదిగోండి ఈ హాల్లోకి వచ్చాను. ఈ హాల్లో కూడా ఇంక మొత్తం కసువంతా నీట్గా ఊడ్చేస్తాను. ఇందాక తీసి పడేసిన కాగితాలు అవి ఉండే కదండి, వాటిని కూడా ఊడ్చేసి డస్ట్బిన్లో పడేస్తాను. ఈ కాగితాలు పడేసేటప్పుడు కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకుంటానండి. మళ్ళీ వీటితో మనకేమన్నా అవసరం ఉండిద్దేమోనని 1కి 2 సార్లు చెక్ చేసి మా ఆయనకు చూపించి అవసరం లేదనుకుంటే అప్పుడు పడేస్తాను. ఇంకొక ముఖ్యమైన పని కూడా ఇల్లు ఊడ్చేటప్పుడు పైన గోడలు ఉంటాయి కదండి, గోడలకున్న బూజు కూడా నీటుగా దులిపేస్తాను. అందినంత వరకు దులిపేస్తానండి. ముఖ్యంగా లైట్లు దగ్గర బూజు అనేది ఎక్కువగా వచ్చిద్ది. లైట్ల దగ్గర మాత్రం ప్రతిరోజు తప్పనిసరిగా బూజు దులుపుతాను. నాకు చీపిరికి అందినంత వరకు దులుపుతానే ఉంటానండి. బెడ్షీట్ కూడా రోజు మార్చను కదండి. ఈ రోజంటే బెడ్షీట్ మార్చాను. బెడ్షీట్ మార్చని రోజైతే ఒక క్లాత్ తీసుకొని బెడ్షీట్ మీద ఉన్న దుమ్మంతా దులిపేస్తాను. ఇక్కడ మంచం చెక్కలు ఉన్నాయి కదండి, ఆ చెక్కలో ఉన్న డిజైన్కి దుమ్ము అనేది ఎక్కువగా ఉండిద్ది. వాటిని కూడా ఒక క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా దులిపేస్తానండి. దుమ్ము అనేది బయటికి కనపడకుండా ఉండే విధంగా క్లీన్ చేసుకుంటానండి నేను. ప్రతిరోజు నా క్లీనింగ్ పని అనేది ఇలాగే ఉండిద్ది. ఎవరన్నా ఇంట్లోకి వచ్చి చూస్తే డస్ట్ అనేది ఎక్కువగా కనిపించకూడదు, అలా ఉంటుంది నా పని. ఇల్లంతా డస్ట్ అనేది బయటకు కనపడకుండా ఉండేటట్టు మొత్తం దులుపుకొని నీట్గా ఊడ్చేసి తర్వాత బండ్ల తుడుస్తానండి. బండ్ల తుడవటానికి కూడా బండ్ల మీద జిడ్డు, మురికి అనేది కనపడకుండా బండ్లు నీట్గా ఉండటానికి నీళ్ళల్లో కొంచెం షాంపూ వేసుకుంటాను. షాంపూ వేసుకుంటే జిడ్డు మరకలు అనేవి
త్వరగా పోయి బండ్లు నీటుగా ఉంటాయి. గ్యాస్పై కూడా కొంచెం షాంపూ నీళ్ళు వేసి క్లీన్ చేసుకున్నామంటే పొయ్యి అనేది బాగా తలతలా మెరుస్తూ ఉండిద్దండి. స్టీల్ కదా, షాంపూ నీళ్ళు వేయటం వల్ల బాగా మెరుస్తా కొత్త దానిలాగా ఉండిద్ది పొయ్యి. ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ నేను ప్రతిరోజు కొంచెం షాంపూ నీళ్ళు వేసి వాటిని క్లీన్ చేసిన తర్వాత ఇలా బండ్ల మీద చల్లి క్లీన్ చేస్తాను. ప్రతిరోజు నా డైలీ క్లీనింగ్ మాత్రం ఇలానే ఉండిద్ది. మన పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచే ఒక మాట చెప్తారండి, ఇంటిని చూసి ఇల్లాలని చూడమని అంటారు. అందుకని ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఇంటిని నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఒకరోజు 2 రోజులు మనం ఇంట్లో లేకపోతే మన ఇంటి పరిస్థితి ఎలా ఉండిద్దండి? చేపల మార్కెట్ కంటే కూడా ఘోరంగా ఉండిద్ది. చిన్నిళ్ళైనా పెద్దిళ్ళైనా కొత్తిళ్ళైనా పాతిళ్ళైనా ఏ ఇల్లైనా సరే నీట్గా మెయింటెనెన్స్ చేసుకుంటే ఏ ఇల్లైనా సరే చూడటానికి చాలా అందంగా ఉండిద్ది. ఎవరన్నా మన ఇంట్లోకి వచ్చినప్పుడు ముందు చూసేది బండలు. అందుకని బండ్లనేవి ఎప్పుడూ నీట్గా ఉండేటట్టు చూసుకోండి. బండ్లనేవి అస్సలు మురిగ్గా ఉండకూడదండి. మురిగ్గా ఉన్నాయంటే మనం ఎంత క్లీనింగ్ చేసినా సరే ఇల్లు అనేది నీట్గా కనిపించదు. బండ్ల నీట్గా ఉంటేనే మన ఇల్లు అనేది చాలా నీట్గా ఉండిద్ది. ఇలా ఇల్లు తుడిచినప్పుడే కాదు, పిల్లలు బయట నుంచి వస్తా కాళ్ళు కడుక్కొని సరిగ్గా తుడుచుకోకుండా మురికడుగులేస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఒక చుక్క వాటర్ చల్లి తుడుస్తూ ఉండాలి. ఏమన్నా తినేటప్పుడు పని చేసేటప్పుడు మరకలు పడతా ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక పనులు చేస్తూనే ఉంటాం. సాయంత్రం కూడా వంట పనులు అవి ఇవి ఉంటానే ఉంటాయి. మరకలు పడ్డప్పుడు మరక పడ్డ చోట కొంచెం వాటర్ చల్లి నీట్గా తుడుస్తూ ఉన్నామంటే రోజంతా ఇల్లు అనేది నీట్గా ఉండిద్ది. మనం ఇలా మెయింటెనెన్స్ చేసుకున్నాం అనుకోండి, ఒకరోజు మనం ఇల్లు ఊడవకపోయినా తొడవకపోయినా సరే ఇల్లు అనేది చాలా నీట్గా ఉండిద్ది. ఒక్కొక్కసారి మనకు ఆరోగ్యం బాగలేక ఇంట్లో పని చేసుకోలేము. అలాంటప్పుడు కూడా ఇలా పనులు చేసుకుంటూ ఉంటుంటే అప్పుడు కూడా ఇల్లు అనేది చాలా నీట్గా ఉండిద్ది. ఏ గదికి ఆ గది తుడిచేటప్పుడు కొంచెం వాటర్ చల్లి తుడుస్తానండి. షాంపూ నీళ్ళు ఉన్నాయి కదా, ఆ షాంపూ నీళ్ళు చల్లి తుడుస్తాను. ఇవి మొద్దు బండలు కదా, నార్మల్గా తడి కర్రతో తుడిస్తే అంత నీట్గా రావు. కొంచెం వాటర్ చల్లి తుడిస్తేనే బండ్లు చాలా నీట్గా ఉంటాయి. మంచం కింద కూడా తుడుస్తానండి. మంచం కింద కూడా ప్రతిరోజు డైలీ నీట్గా తుడుస్తాను. బండ్లు నీట్గా ఉండాలంటే బండ్ల తుడిచే కర్ర కూడా నీట్గా ఉండాలి. ఈ కర్రను కూడా 1-2 సార్లు షాంపూ నీళ్ళలో నీట్గా జాడించి తుడుస్తాను. నా డైలీ క్లీనింగ్ అయితే ఇలానే ఉండిద్దండి. ప్రతిరోజు నేను క్లీనింగ్ పనులనేవి ఇలాగే చేసుకుంటాను. ఇలా క్లీనింగ్ చేసుకొని ఇల్లుని నీట్గా ఉంచుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.